నమస్తే అందరికీ, నేను మయూరి. మొదటి రోజు తిరుమలలో శ్రీవారితో పాటు జపాలి తీర్థంలోని హనుమంతుల వారిని పాప వినాశనాన్ని దర్శించాం. రెండవ రోజు మార్నింగే లేచి వరాహస్వామిని చూడలేకపోయామండి ముందు రోజు, అందుకని వరాహస్వామి వారి దర్శనానికి బయలుదేరుతున్నాము. ఎప్పట్లాగానే కారుని అన్నదాన సత్రానికి అటువైపు పార్క్ చేసి ఇలా మాడవీధులకి ఎంటర్ అవుతున్నాము. ఇది వెంకమాంబ అన్నదాన సత్రం. ఇక్కడే మనకి షూ స్టాండ్ ఉంటుందండి. అక్కడ చెప్పులని వదిలేసి మాడవీధుల లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనం మాడవీధులలో ప్రవేశించేటప్పుడు ఎలాంటి పాదరక్షలు ధరించకూడదు. మేము ఇక్కడికి వచ్చేసరికి టైము 7:30 అయి ఉంటుందండి. అన్నదాన సత్రంలోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తారు భక్తులకి. అందుకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా క్యూ లైన్ ఓపెన్ చేయలేదు. ఆ లోపలే అంతా ఫిల్ అయిపోయింది. గేట్స్ అన్నీ క్లోజ్ చేశారండి. చూసారు కదా ఎంత క్రౌడ్గా ఉందో అక్కడ. ఇంకా ఓపెన్ చేసే టైం అవ్వలేదండి. 8 o'clockకి ఓపెన్ చేస్తారు. మేము అక్కడ చెప్పులు వదిలేసి మాడవీధుల లోపలికి ఎంటర్ అవుతున్నాము. వరాహస్వామి టెంపుల్ వైపు వెళ్తున్నాము స్వామివారి దర్శనం కోసం. ముందు రోజు మనకి దర్శనం స్లాట్ ఎర్లీగా ఉండడం వల్ల వరాహస్వామి వద్ద క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉన్నిందండి. అందువల్ల దర్శనం చేసుకోలేకపోయాము, టైం అయిపోతుందని. ఇప్పుడు చూసారు కదా ఎంత ఫ్రీగా ఉందో క్యూ లైన్. ఒక సింగిల్ లైనే లోపలికి వెళ్తుంది. మేము ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ క్యూ లైన్స్ అన్నీ ఫిల్ అయిపోయాయండి. స్వామివారి వద్ద దర్శనం చాలా తొందరగానే పూర్తవుతుంది. చూసారు కదా పుష్కరిణి. ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా పుష్కరిణిలో స్నానం చేయలేకపోయామండి. అదే చెప్పుకుంటూ ఉన్నాము. ఈసారానని ప్రతిసారి అలానే అనుకుంటున్నాము. నా నామాన్ని గమనించారా? ఈ మధ్య స్వామివారి సేవకు వచ్చే భక్తుల చేతనే నామాన్ని టీటీడీ దిద్దిస్తుందండి భక్తులకి. వరాహస్వామి క్యూ కాంప్లెక్స్లో ఎంటర్ అవుతుంటే వారు నామం పెడుతున్నారు. నేను పెట్టించుకున్నాను. వారు చాలా పెద్దవారిలా ఉన్నారు. పాపం పెట్టేటప్పుడు నామం పక్కకి పడిపోయింది. అందుకని నా నామం అలా సైడ్కి వచ్చింది. ఎంత పెద్ద వయసు వారు సేవకు వస్తున్నారో ఈ మధ్య. చాలా మారుమూల విలేజ్ ప్రాంతం నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారి సేవలో పాల్గొనేలా టీటీడీ వారు వారికి అదృష్టం కల్పించారండి. ఇప్పుడంటే మనం సేవలో పాల్గొనలేం, పిల్లల స్కూల్స్ అవి ఉంటాయి కదా. స్వామి ఎప్పుడు కృప కల్పిస్తారో మనం కూడా ఒకసారి సేవ చేయాలని మేము అనుకున్నాము. ఇలా స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాం మేము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నదాన సత్రంలో చేద్దామని క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాము. మార్నింగ్ మనం చూసాం కదా, వీడియోలో మీరు కూడా చూశారు. చాలా రష్గా ఉండింది. అప్పటికే ఒక ట్రిప్ పూర్తయినట్టుందండి. రష్ చాలా తగ్గింది. వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత హాల్ క్లీన్ చేసి మళ్ళీ ఈ ట్రిప్ని వదులుతారు. క్లీన్ చేయడానికి కూడా చాలా తక్కువ టైమే తీసుకుంటారు. చాలా అద్భుతంగా భక్తులు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఎంత బాగా అన్నదానం జరుగుతుందో మన తిరుమలలో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఉప్మా పొంగులి మాత్రమే పెట్టేవారండి ప్రతిసారి. మేము అదే అనుకున్నాము. ఈసారి సేమియా ఉప్మా పెట్టారు. ఫిల్ అయింది. మేము లాస్ట్లో వచ్చి కూర్చున్నాము. అప్పటికి ఇంకా ఒక సైడ్ క్లీన్ చేస్తూ ఉన్నారు. అప్పుడే ప్లేట్లు పెడుతూ వాటర్ ఫిల్ చేస్తూ ఉన్నారు. ప్రతి డైనింగ్ హాల్లోనూ వినాయకుడి విగ్రహాలు పెట్టారు కదండి. అవి నిన్న రాత్రి నిమజ్జనం చేసేసారు. గోకర్పం డ్యాంలో నిమజ్జనం చేస్తుంటే అవి కూడా మేము వీక్షించాము. కానీ వీడియో తీయలేకపోయాను. మండపం మాత్రం అలానే ఉంది, అదే చూస్తున్నాము. స్వామివారి నిమజ్జనం మాత్రం పూర్తయింది. మాకు నిన్న కళ్యాణి చౌల్ట్రీలో రూమ్ వచ్చిందని చెప్పాను కదండి. అక్కడ కూడా స్వామివారిని ఉంచారు. ఆ స్వామివారిని కూడా నిన్నే నిమజ్జనం చేసేశారు. మార్నింగ్ 8 నుంచి 11 వరకు ఇలా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారండి. 11 నుంచి భోజనమే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఉప్మా అయినా పొంగల్ అయినా ఇలా సేమియా అయినా సరే 2 times వడ్డిస్తారు. ఒకసారి చట్నీతో, ఇంకొకసారి సాంబార్తో వడ్డిస్తారు. ఏదైనా సరే బయట తీసుకోవడం కన్నా స్వామివారి ప్రసాదంగా దీనిని స్వీకరిస్తేనే తృప్తిగా ఉంటుంది మనకి. బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి వచ్చేసాము. ఈరోజైతే అలివేలు మంగమ్మని, అలాగే కాళహస్తిలో రాహుకేతువుల పూజ చేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోదామని అనుకున్నాము. ప్రతిసారి గుడిమల్లం టెంపుల్ని చూద్దాం అనుకుంటే పోయేటప్పుడు వీలవట్లేదు, వచ్చేటప్పుడు వీలవట్లేదు. ఈసారి వచ్చేటప్పుడు ఒక 2-3 hours బిఫోరే స్టార్ట్ అయ్యి గుడిమల్లం టెంపుల్ చూసుకొని తిరుమలకి రావాలి అని అనుకుంటున్నాను. మేము ఇప్పుడే అమ్మవారి టెంపుల్ వద్దకు స్టార్ట్ అయిపోయి ఉంటే దర్శనం మాకు తొందరగా అయ్యేదేమో. మేము ఇలా మాడవీధుల్లో నడుచుకుంటూ ఇక్కడ కాసేపు గడిపాము. తిరుమల వదిలి వెళ్ళాలని ఎవరికి ఉండదు కదండి. ఇంకా సమయం ఉంటే ఇంకో రోజు ఉందామని అనిపిస్తుంది.
కానీ పనులు స్కూల్లో ఉన్నాయి కదా, బయలుదేరాలి. కాసేపు అలా మాడవీధుల్లో నడుస్తూ ఉన్నాము. అక్కడే కాసేపు కూర్చున్నాము. తిరుమలలోని మాడవీధులు ఆలయానికి చుట్టూ ఉన్న 4 పవిత్రమైన వీధులు. ఈ వీధులు స్వామివారి బ్రహ్మోత్సవాల వంటి సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాలకు వేదికగా ఉంటాయి. ఏదైనా బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని ఈ వీధుల గుండానే ఊరేగిస్తారండి. ముఖ్యంగా రాబోయే నవరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ వీధులన్నీ సందడితో నిండిపోతాయి. తమిళంలో ఆలయం చుట్టూ అర్చకులు నివసించే ఇల్లున్న వీధులను పవిత్రంగా భావించి మాడం అని పిలిచేవారు. అదే మాడవీధులుగా మారింది. ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామివారి వాహనంలో ఊరేగడానికి గాను సరైన వీధులుండేవి కావు. అందుచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసిన మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిగేవి. శ్రీ రామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధులను ఏర్పరిచి స్వామివారి ఆ వీధులలో ఊరేగించేలా ఏర్పాటు చేశారు. తరువాత టీటీడీ వారు మరింత బాగా అభివృద్ధి పరిచారు. తిరుమల ఆలయం చుట్టూ 4 మాడవీధులుంటాయి. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. ఆలయానికి ఎదురుగా ఉన్న మాడవీధిని తూర్పు మాడవీధి అంటారు. శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు ఉండే ఈ వీధిని తూర్పు మాడవీధి అంటారు. ఒకప్పుడు పుష్కరిణి గట్టు మీద కూడా ఇల్లుండేవండి. ఆలయానికి ఎదురుగా ఉన్నదాన్ని సన్నిధి వీధి అంటారు. ఒకప్పుడు అక్కడ వేయకాల మండపం ఉండేవి. దక్షిణ మాడవీధి. ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది. దీనిని మనం ఆలయం లోపలికి వెళ్తాం కదండి, ఇత్తడి గేట్లుంటాయి, అక్కడి నుంచి కూడా దర్శించవచ్చు నంబియార్ని. ఆలయానికి వెనుక వైపున ఉన్నదే పడమర మాడవీధి. ఒకప్పుడు ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవక్కడ. ప్రస్తుతం తిరుమల చిన్నజీయర్ స్వామి మఠం ఒకటే ఉందండి. అనంతాల్వార్ల తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది. ఉత్తరం వైపు నుండే వీధిని ఉత్తర మాడవీధి అంటారు. ఇప్పుడు శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి సన్నిధికి వచ్చామండి. ఇది వరాహస్వామి ఆలయానికి ఆపోజిట్లో ఉంటాయి కదా ఆలయాలు. ఆ ఆలయాలలో ఒక ఆలయం. స్వామివారు గుర్రపు తలతో మానవ శరీరంతో ఉంటారు. మేధోశక్తికి, విద్యా విజయానికి తోడ్పడతారు. ఉత్తర మాడవీధిలో ఉన్న ఈ ఆలయం మఠం అధికారులు నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ పూజాధికారాలు కూడా వాళ్ళే నిర్వహిస్తారు. పురాణ గాథ ప్రకారం మధు మరియు కైటపులు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుండి వేదాలను దొంగిలించిన తర్వాత హయగ్రీవుడు వీటిని తిరిగి పొందారని నమ్ముతారు. ఆ పక్కనే రాధాకృష్ణ దేవాలయం ఉందండి. అక్కడికి కూడా వెళ్ళి స్వామిని దర్శించి బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడి చూస్తే మన శేషాచల కొండలలో నిలబడి ఉన్న ఈ ఆనంద నిలయం ఎంత అద్భుతంగా కనపడుతుందో మనకి. తిరుమల ఇప్పుడు కోలాహలంగా భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. ఎంత పల్చగా ఉన్నారో జనాలు చూస్తుంటే. ఇలాంటి టైంలో వస్తే క్యూ లైన్లో కష్టపడకుండా ఈజీగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మామూలు టైంలో అయితే హయగ్రీవ మందిరంలో కానీ కృష్ణ మందిరంలో కానీ చాలా జనాభానే ఉంటారు. ఇప్పుడు అంత అనిపించట్లేదు, చాలా తొందరగా దర్శనం అయింది. ఇక్కడ నిల్చొని కాసేపు చూస్తూ వదలలేక ఇక బయలుదేరుతున్నామండి మేము. ఇప్పుడు మేము రూము వెకేట్ చేస్తాము. కళ్యాణి చౌట్రీకి వెళ్ళి రూమ్ వెకేట్ చేసి ఇక కిందకి వెళ్ళి అలివేలి మంగమ్మ దర్శనం చేసుకొని ఈవినింగ్ దర్శనానికి కాళహస్తి వెళ్ళి అక్కడే రావుకేతు పూజ చేయించుకొని ఇక ఇంటికి వెళ్ళిపోతాము. మాకు హార్డ్లీ ఇక్కడి నుంచి నెల్లూరు 2 hours లోపలే జర్నీ ఉంటుంది. కారు పార్క్ చేసిన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వస్తుంది. చాలా చిన్న మందిరం. ఇంతకుముందు చుట్టూ ప్రహరీ కూడా ఉండేదండి. ఇప్పుడు ప్రహరీ తొలగించారు, ఓపెన్గానే ఉంటుంది. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం. అక్కడి నుంచి సప్తగిరి ఎదురుగా కొన్ని షాప్స్ ఉంటాయి. అక్కడ కొంచెం రీజనబుల్ ప్రైస్కే ఐటమ్స్ అవి దొరుకుతాయి. సరే ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయేమో అని చూడడానికి వెళ్ళాము. వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పేసరికి ఎందుకో ఈసారి అసలు కొనడానికి మూడే లేదు వాళ్ళు చెప్పిన కాస్ట్కి. అలాగే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది బేరం చేయాలని మూడు ఉండదు. ఏదైనా కాస్ట్ చెప్తే తీసుకొని వచ్చేద్దాం అనిపిస్తుంటుంది కదా, అలా ఉనింది. అందుకని బార్గెన్ చేయడానికి ఓపిక లేక ఇక రిటర్న్ అయిపోయాము. ఇక్కడే వాటర్ క్యాన్ నిండా ఫిల్ చేసుకుంటాం. 5 లీటర్ క్యాన్ నిండా మాకు ఇంటికి వెళ్ళేదాకా సరిపోతాయి ఆ వాటరు. బయట ఎక్కడైనా వాటర్ తాగే కంటే శ్రీవారి జలప్రసాదాన్ని తీసుకోవడమే ఉత్తమం. చూసారా ఎంతమంది భక్తులు నడిచి వస్తున్నారు పైకి. వీళ్ళని చూసినప్పుడల్లా మనం మళ్ళీ ఎప్పుడు వస్తాము అని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి వచ్చామండి, ఈసారి కూడా కొంచెం ఓపిక చేసుకొని రావాలి. స్వామివారిని నడక మార్గాన్ని వచ్చి దర్శించుకోవాలి.
అంతకుముందే ఒకసారి శ్రీవారి మెట్టు ద్వారా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. అస్సలు వీలవ్వట్లేదు. కార్ పార్క్ చేసి మళ్ళీ కిందకు వచ్చి కార్ తీసుకెళ్లడం కష్టంగా అనిపిస్తుంది. అందుకనే ఆలోచిస్తున్నాము ఈసారి ఏదైనా బస్సు లేదా ట్రైన్లో వచ్చి శ్రీవారి మెట్టు ద్వారా స్వామిని దర్శనం చేసుకుందామని. ఇంతేనండి, ఇంతటితో స్వామివారి కొండ దిగి ఇక అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఆ వీడియోస్ కూడా నేను కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే నేను ప్రీవియస్ కూడా తిరుమల వచ్చానన్నాను కదా, ఆ వీడియోస్ కూడా పెడతాను. అక్కడ శ్రీవారి పాదాలని అలాగే శిలాతోరణ వీడియోలు కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంతకుముందు వెళ్తుంటే ఈ కారు వెళ్ళే రూట్లో కూడా కొన్ని జింకలు మనకి అక్కడ కనిపించాయి. ఇప్పుడు ఇటు సైడ్ అసలు రావట్లేదు. నడక మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి మాత్రమే కనపడుతున్నాయి. ఎందుకో మరి కోతులు కూడా అసలు కనిపించలేదు.